సిరికించప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు ఆకర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుజోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. మామూలుగా అమ్మవారికి చెప్పకుండా లక్ష్మీదేవికి ఎక్కడ బయటికి వెళ్ళడు విష్ణుమూర్తి. సిరికిన్ చెప్పడు. అట్లాంటి ఆమెకు మాట మాత్రం కూడా నేను బయటకు పోయి వస్తానని చెప్పలేదు. అంత తొందరగా వెళ్ళిపోతున్నాడు. ఏమయ్యా తొందర? శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు. బయటికి వెళ్ళేవాడు కండువా వేసుకోవాలి, పంచె కట్టుకోవాలి, కండుగా వేసుకోవాలి, అవసరమైంది ఏదో పుస్తకమో ఇంకొక కలమో తీసుకోవాలి. ఏం ముట్టుకోవడం లేదు. శంఖచక్రం రెండో వదిలేశాడు ఆయన. చేదోయి సంధింపడు ఏ పరివారం గునుజీరడు. ఆయన వెనుక చాలామంది ఉన్నారు, దాసదాసీ జనమంతా ఉన్నారు. మహావిష్ణువు ఆయన. ఎవరిని వెంట రమ్మని పట్టించుకొని ఏమీ లేదు. ఏ పరివారంబును చీరడు అభ్రగపతిన్ మన్నింపడు. అసలు కారు పెట్టుకోమని చెప్పాలి కదా, గరుత్మంతుడు ఉండాలి కదా ఆయన ఎక్కి వెళ్ళడానికి. ఆయన్ని కూడా పట్టించుకోలేదు. అభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు. అన్నింటికన్నా ఎంత తొందర పని పోయేవాడన్నట్లు అనుకుంటాడు ఒకసారి. ఇట్లా కూడా అనుకోలేదట. ఇక్కడంతా వెంట్రుకలు ఇలా జారాయట ఆయనకి. ఏం చేస్తున్నాడు అలా జారడానికి? ఆయన అమ్మవారితో పాచికలు ఆడుతున్నాడు వైకుంఠంలో. అలా వైకుంఠపురంబులో సినిమా పేరు కూడా వచ్చింది. అందరూ అలా వైకుంఠపురం, అలా వైకుంఠపురం, లాదు దీర్ఘం లేదు, అలా వైకుంఠపురం. అది అలా వైకుంఠపురము, ఇలా వైకుంఠపురము కాదు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార వనాంతరాంత సరఃప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు. అక్కడ ఎంత అద్భుతంగా ఉందో. ఒక ఉత్పల పర్యంక రమా వినోది అన్నాడు. ఉత్పలం అంటే ఒక చలువరాతితో ఉత్పలము కలువ ఆకారముగా ఒక శయ్యను చెక్కారట. అలా దాని మీద విలాసంగా ఇలా పడుకున్నాడు ఆయన. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనం ఉన్నది. అక్కడ మందార వనాంతరాంతర సరస్సు, సరఃప్రాంత ఇందుకాంత ఉపల, అక్కడ చంద్రకాంత శిలతో ఏర్పాటు చేశారు ఆ కలువ పువ్వును. ఇందుకాంతోత్పల పర్యంక రమా వినోదియగు. అదలా పడుకోవడానికి సొగసుగా చంద్రకాంత శిల ఏర్పాటు చేశారు. దాని మీద ఆయన రమాదేవితో మహాలక్ష్మీదేవితో పాచికలు అడుతూ కూర్చున్నాడు. పాచికల లక్షణం ఏమిటంటే గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని లేయనీయరు, మళ్ళీ వాళ్ళు ఓడేదాకా కూర్చోబెడతారు. ఓడిన వాళ్ళు మళ్ళీ గెలిచిన వాళ్ళని లేవనీయరు. అందుకని ఎవరు లేవరు, ఇలా సాగుతూనే ఉంటుంది. అది వ్యసనములాగా. సరే, వినోదం కోసం అమ్మవారిని గెలిపించాడు స్వామి. అమ్మవారు గెలిస్తే ఇంకా మీతో పొద్దున్నుంచి ఇదే సంగతి అండి, పెట్టుకుంటే తెమలదు, నాకు బోలెడు పనుంది, వంటింట్లో ఎన్నో పనులు ఉన్నాయి, బోలెడు మంది భక్తులు. లక్ష్మీదేవి కోసం భక్తులు ఎక్కువ ఉంటారు విష్ణుమూర్తి కన్నా. ఆమెను కోరేవాళ్ళు చాలామంది. మహాలక్ష్మి ఉపాస్మహే అనేవాళ్ళు ప్రపంచంలో చాలా ఎక్కువ. అమ్మ నువ్వు ఒక్కసారి కటాక్షం చూస్తే చాలు, అమ్మ నీకోసం ఇన్నేళ్ల నుంచి తప్పిస్తున్నాను, తల్లి మా ఇంటికి తప్ప పక్కింటికి పోవద్దు అని ఇట్లా రకరకాల కోరికలు కోరేవాళ్ళు ఆమెకు ఎక్కువ భక్తులు. అందువల్ల ఇంతమంది భక్తులను చూసుకోవాలి స్వామి, నాకు ఎప్పుడు మీతో కూర్చుంటే ఇవన్నీ ఆడుతుంటే ఎక్కడ తెములుతుంది నాకు లేచింది ఆమె. నువ్వు లేయడానికి లేదు, ఇప్పుడు గెలిచావు కాబట్టి కూర్చో అని బయట పట్టుకున్నాడు. అప్పుడు ఈ గజేంద్రుడు పాహి పాహి అని అరిచాడు. ఆపదలో అరిస్తే ఆయనకు లక్ష్మీదేవి కన్నా, భార్య కన్నా, ధర్మపత్ని కన్నా ఎక్కువ ఆపదలో ఉన్నవాళ్ళు. అంత భక్తవత్సలుడు ఆయన. అందువల్ల ఆపన్న ప్రసన్నుండు పాహి పాహి అన్న కుయ్యాలించి సంభ్రంభి అయి ఆ పరిగెత్తి సంబ్రహ్మంలో అన్నాడు అని పరిగెత్తిపోతున్నాడు. ఆ పైట పట్టుకున్న పైట అట్లాగే ఉన్నది. అదే చెప్పాడు. సిరికించప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్మన్నింపడు ఆకర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచ ఉపరి చేలాంచలమైన వీడడు. ఆ వివాదములో నువ్వు గెలిచి ఎట్లా లేచిపోతావని పట్టుకున్నాడు వివాదములో.
ఆ పైట కూడా వదలకుండా పరిగెత్తిపోతున్నాడు ఆయన. పరిగెత్తిపోతుంటే అమ్మవారు ఏం చేస్తుంది పాప ఇలా చేయబెట్టుకుని ఆయన వెంబడి పరిగెడుతూ ఉన్నది. తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధౌరాతం దాని వెనుకను పక్షీంద్రుడు శంఖ చక్ర నికాయంబు. ఓ మొత్తం పరివారం అంతా అమ్మగారు ఎందుకు స్వామివారు పోతున్నారని అమ్మగారు పరిగెడుతోందని అంతఃపురంలో ఆమె దాసి జనాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ అమ్మగారు వెంట పరిగెడుతున్నారు. శంఖ చక్ర నికాయంబు. స్వామి ఎందుకో పరిగెడుతున్నాడు, ఎప్పుడు ఇలా చేతిలో రావాలంటాడని శంఖము చక్రము బయలుదేరుతున్నాడు. కౌమోదకి ఆ గద ఎప్పుడు స్వామి తనను ధరిస్తాడో అని గద బయలుదేరింది. అందరూ వైకుంఠమందు కలుగువారు ఆబాల గోపాలము, మొత్తం చిన్న నుంచి పెద్ద దాకా అందరూ ఆయన వెంట పరిగెడుతూ ఉన్నారు. ఏమిటి హాహాహూహువులు! ఒక శాపము పొంది గజముగా మొసలిగా అవతారమెత్తి ఇదంతా విష్ణు పురాణంలో మహాద్భుతంగా వర్ణించాడు. అయితే మనకు మన పుణ్యము గొప్పది. పోతన వంటి మహాకవి తెలుగులో పుట్టి భాగవతం తెలుగులో ఈ పద్యాలన్నీ ఇంత రమ్యంగా రాశాడు. లేకుంటే మామూలుగా సంస్కృతంలో శ్లోకాలు చెప్పుకునేవాళ్ళం మనం. ఈ శ్లోకాలకు అందమైన తెలుగు పద్యాలు రాసిన వాడు మన పోతన. ఎంత పుణ్యాత్ములం అండి! తెలుగు వాళ్ళుగా పుట్టడమే పుణ్యం మనం. అటువంటి మహానుభావుడు పుట్టాడు మనం. Please subscribe to our YouTube channel. Like and share this video.